చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల హామీలో భాగంగా 1 కోటి మంది నిరుద్యోగ యువత ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యువతకి 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తారని చెప్పారు. ఇప్పటివరకు ఆ హామీని కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు. ఎంతో మంది నిరుద్యోగ యువత ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంటెక్, బీటెక్ పెద్ద పెద్ద చదువులు చదివి కనీసం ఎలా బ్రతకాలో ఆలోచించాల్సిన పరిస్థితిలో ఈరోజు నిరుద్యోగ యువత ఉంది. వాళ్ళ కుటుంబాలను కూడా పోషించుకోలేని పరిస్థితిలో ఈరోజు నిరుద్యోగ యువత ఉన్నారు. అలాగే ప్రతి ఆడబిడ్డకి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఆడబిడ్డకి మహాశక్తి పథకం కింద 1,500 రూపాయలు ఇస్తారని చెప్పి ఆ రోజు ఎన్నికల హామీలో పేర్కొన్నారు. ఎన్నో బహిరంగ సభల్లో చెప్పారు. మరి ఈనాటికి కూడా ఆ 1,500 రూపాయలు ఏ ఒక్క మహిళకు కూడా ఇవ్వలేదు. దాదాపు 2 సంవత్సరాలు పూర్తయింది. మహిళల పరిస్థితి ఏంటి ఈ రాష్ట్రంలో అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎక్కడ చూసినా అక్రమ కేసులు బలాయిస్తూ ఉన్నారు. ఎక్కడ చూసినా వేధింపులు జరుగుతూ ఉన్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పైన. అలాగే ఆదివాసీ ప్రాంతాలలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. మంచినీటి సౌకర్యం లేదు, సరైన విద్యుత్ సౌకర్యం లేదు, సరైన వైద్యం అందడం లేదు. మా యానాది కాలనీలో కావచ్చు, ఎరుకల కాలనీలో కావచ్చు, ఆదివాసీ గుడాలలో కావచ్చు, బంజారా తాండాలలో కావచ్చు ఈరోజు దారుణమైనటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు విష జ్వరాలు ప్రబలుతూ ఉన్నాయి. ఇప్పటికీ కూడా సరైనటువంటి సౌకర్యాలు కల్పించడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. మేము ఒక్కటే డిమాండ్ చేస్తా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్టీసీఎల్ తరఫున తక్షణమే రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, చంద్రబాబు నాయుడు గారికి చిత్తశుద్ధి ఉంటే మీరు చెప్పినటువంటి హామీలలో భాగంగా సూపర్ 6 లో భాగంగా తక్షణమే నిరుద్యోగ వృత్తిని అమలుపరచాలి. 1,500 ఇస్తానని చెప్పారు. తక్షణమే ప్రతి మహిళకి 1,500 రూపాయల డబ్బులు మంజూరు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా. అలాగే మన సిలిండర్లు ఇస్తామని చెప్పారు మహిళలకి. ప్రతి ఒక్కరి ఇంటిలో మహిళల యొక్క జీవితాల్లో వెలుగులు నింపుతామని చెప్పి ఆనాడు చంద్రబాబు గారు చెప్పారు. మరి ఈనాడు ఎంతమందికి 3 సిలిండర్లు ఉచితంగా అందాయని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. శ్వేతపత్రం రిలీజ్ చేయాలి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజల్లో ఎన్ని కుటుంబాలకు ఉచితంగా 3 సిలిండర్లు అందాయని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. మరి ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉంటే ఈ హామీలన్నింటినీ తక్షణమే అమలుపరచాలి. 2 సంవత్సరాలు పూర్తయింది. ఆనాడు 3 సిలిండర్లు ఇస్తామన్నారు, సంవత్సరం తర్వాత అమలుపరిచారు. తల్లికి వందనం ప్రతి బిడ్డకి ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం ఇస్తామని చెప్పి ఎన్నికల హామీలో హామీ ఇచ్చి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు 1 సంవత్సరం వరకు ఆ ఊసే ఎత్తలేదు, తల్లికి వందనం మాట ఎత్తలేదు. ఎంతో మంది పిల్లలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చదువుకోలేక ఇబ్బంది పడిన దాఖలాలు ఉన్నాయి. తర్వాత మేము పోరాడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఎత్తున పోరాడితే నిన్న 1 సంవత్సరం తర్వాత తల్లికి వందనం అమలుపరిచారు. 3 సిలిండర్లు 1 సంవత్సరం తర్వాత అమలుపరిచారు. ఈ విధంగా ప్రతి ఒక్కరు చేయగలరు. హామీలు సూపర్ 6 ఏమయ్యాయని చెప్పి అడుగుతా ఉన్నాము. ఉచిత బస్సు అన్నారు. ఉచిత బస్సు ఎప్పుడు మొదలుపెట్టారు? 1 సంవత్సరం తర్వాత మొదలుపెట్టారు ఉచిత బస్సు. మరి ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత చంద్రబాబు గారి పైన ఉంది. ఆనాడు